హలో స్టూడెంట్స్, లాస్ట్ వీడియోలో మనం ఇండిపెండెంట్ సోర్సెస్తో నోడల్ అనాలిసిస్ నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో డిపెండెంట్ సోర్సెస్ ఉన్నప్పుడు నోడల్ అనాలిసిస్ చేయడం ఎలాగో నేర్చుకుందాం. డిపెండెంట్ సోర్స్ అంటే ఏంటంటే కరెంట్ కానీ వోల్టేజ్ సోర్స్ కానీ ఇంకో కరెంట్ సోర్స్ మీద కానీ వోల్టేజ్ సోర్స్ మీద కానీ డిపెండ్ అయితే దానిని డిపెండెంట్ సోర్స్ అని అంటాం. ఈ సర్క్యూట్లో ఒక డిపెండెంట్ సోర్స్ ఉంది. ఈ కరెంట్ సోర్స్ అనేది వోల్టేజ్ పైన డిపెండ్ అయింది కాబట్టి ఇది డిపెండెంట్ సోర్స్. డిపెండెంట్ సోర్స్కి సింబల్ రాంబస్ షేప్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో మనకి V2 వోల్టేజ్ని కనుక్కోమన్నారు. మనం ఏ సర్క్యూట్ అయినా కానీ స్టార్టింగ్లో ఐడెంటిఫై చేయాల్సింది నోడ్స్. వాటిలో ప్రిన్సిపల్ నోడ్స్కి మాత్రమే మనం ఈక్వేషన్స్ రాసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఎన్ని నోడ్స్ ఉన్నాయి? ఒక రెఫరెన్స్ నోడ్ ఉంటుంది. రెఫరెన్స్ నోడ్ అనేది ప్రతి సర్క్యూట్కి ఒకటే ఉంటుంది, అది గ్రౌండ్. ఇక్కడ ఒక నోడ్ 1 2 3 4. ఈ నోడ్ అనేది సింపుల్ నోడ్, ఈ నోడ్ అనేది కూడా సింపుల్ నోడే. ఇక్కడ ఈ నోడ్ వోల్టేజ్ ఆల్రెడీ వాళ్ళే ఇచ్చేసారు 2 volts. మనం కనుక్కోవాల్సింది ఇంకా 2 నోడ్ వోల్టేజెస్. సో మనకి ఎన్ని ఈక్వేషన్స్ వస్తాయి? 2 ఈక్వేషన్స్ వస్తాయి. ఇక్కడ మనం రెఫరెన్స్ నోట్స్తో కలిపితే 3 నోట్స్ వస్తాయి. సో మనకి n-1 ఈక్వేషన్స్ వస్తాయి కాబట్టి 2 ఈక్వేషన్స్ వస్తాయి. సాల్వ్ చేద్దాం ఇప్పుడు. V1 మైనస్ ఈ నోడ్ వోల్టేజ్ ఏంటి 2/0.5 రెసిస్టెన్స్ ప్లస్ V1 బై 0.25 రెసిస్టెన్స్ ప్లస్ V1 మైనస్ ఈ నోడ్ యొక్క వోల్టేజ్ V2/1 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు దీనికి ఎల్సిఎం తీసుకొని సాల్వ్ చేస్తే 0.5 V1 మైనస్ 2 ప్లస్ 2V1 ప్లస్ 0.5 V2 మైనస్ 0.5 V2 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఏమవుతుంది? V1 మైనస్ 0.5 V2 ఈక్వల్స్ టు 2 అవుతుంది. సో ఇది మనకి వచ్చిన ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ V2 మైనస్ సెకండ్ ఈక్వేషన్ని రాస్తున్నాం కాబట్టి ఈ నోడ్ నుండి ఈ నోడ్ తీసుకుంటాం. సో ఈ నోడ్ సెకండ్ నోడ్ దగ్గర రాస్తున్నాం కాబట్టి మనం తీసుకుంటున్న నోడ్ మైనస్ దాని పక్కన ఉన్న నోడ్ V2 మైనస్ V1/1 ప్లస్ V2/1. ఇది అవుట్ గోయింగ్ కరెంటే కాబట్టి ప్లస్ V1 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ V1 క్యాన్సిల్ అయింది. 2V2 ఈక్వల్స్ టు 0. సో మనకు కావాల్సిన V2 వోల్టేజ్ వచ్చి 0 వచ్చింది. Okay students, that's all for this video. Thank you.